వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. భారతదేశం ఎంత మాత్రం మంచి దేశం కాదు. అక్కడి ప్రజలు కూడా మంచి వాళ్ళు కాదు, అంతా మోసగాళ్ళు. ఆ దేశం ఒక నరక కూపం. అమెరికాను నట్టేట ముంచేందుకే భారతీయులు ప్రయత్నిస్తున్నారు అంటూ ఆ దేశ అధ్యక్షుడు, అదే ట్రంపుల వారు, డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ వేదికగా ఒక సంచలనమైన పోస్టు పెట్టేసి కలకలం రేపుతున్నారు. చాలా దారుణంగా మాట్లాడాడు ఆయన ఆ పోస్టులో. ఇండియా వాళ్ళు పిల్లలు కనేందుకే, అక్కడి పౌరసత్వం దక్కించుకునేందుకే 9 నెలల గర్భంతో ఉన్న మహిళలు అమెరికాకు వెళుతున్నారట. ఇది ట్రంపుల వారి మాట. అంతేకాదు, ఇండియా వాళ్ళంతా ల్యాప్టాప్ తీవ్రవాదులు అని అంటున్నాడు ఆయన. అంటే ఇండియాను ఇష్టం వచ్చిన రీతిగా కించపరుస్తున్నాడు. ఇండియాను అత్యంత నానా భీతి కొలిపేలా, అంత అసహించుకునేలా మాట్లాడాడు. ఇది ఒక ఇండియాకే పరిమితం కాలేదు, చైనా విషయంలో కూడా ఆయన అలాగే మాట్లాడాడు. ట్రంప్ ఎప్పుడేం మాట్లాడతాడో తెలియదు, కానీ అత్యంత దారుణంగా ఇండియాపై విషం కక్కాడు. ఇండియా ప్రజలను కించపరిచాడు. చాలా దారుణమైన దేశం ఇండియా, అదో నరకకూపం అన్నట్టు మాట్లాడాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. అయితే ట్రంపుల వారు మరో మాట కూడా ఆ తర్వాత పొద్దున్నో మాట, సాయంత్రం ఆయన కార్యాలయం ఇంకో మాట. ఏంటంటే, మోదీ చాలా మంచివాడు, ఇండియా చాలా మంచి దేశం, మోదీ నాకు అత్యంత నమ్మకమైన ప్రియమిత్రుడు అన్నట్లు మరో ప్రకటన. అంటే ఏంటి? దేశం మంచిది కాదు, ఈ దేశ ప్రజలు మంచోళ్ళు కాదు, పిల్లల్ని కనేందుకే, అక్కడి పౌరసత్వం దక్కించుకునేందుకే అమెరికా వెళ్తున్నారా? అంతా ల్యాప్టాప్ విద్రోహులేనా? ల్యాప్టాప్ తీవ్రవాదులేనా? ఇండియా నుంచి వెళ్ళే అనేక మంది మేధావులు అమెరికా ఆర్థిక రంగాన్ని ఎంతగా ప్రభావితం చేస్తున్నారు, అక్కడ అభివృద్ధిలో ఎంతగా భాగస్వామ్యం అవుతున్నారు, అది ట్రంప్ గాడికి తెలీదా? ఒక మోదీ మాత్రమే మంచోడా? మిగతా అంతా చెడ్డవాళ్ళు, దుర్మార్గులు, నరక కూపంలో నివసించేవాళ్ళు, ల్యాప్టాప్ తీవ్రవాదులు. అంటే ఏంటి భయ్యా? మోదీ చాలా మంచోడు, ఆయనకు ప్రియమిత్రుడు, అది ఎవరు కాదనలేరు, అందరికీ తెలుసు. మోదీ చాలా ప్రియమిత్రుడు. కానీ ఈ దేశం అంత దుర్మార్గమైన దేశమా? పిల్లల్ని కనేందుకే అక్కడికి వెళ్తున్నారా? అక్కడ పౌరసత్వాన్ని పొందేందుకే ఈ పని చేస్తున్నారా? అక్కడికి వెళ్ళే వాళ్ళు, వలస వెళ్ళే వాళ్ళు, అక్కడ పనిచేసే ఎన్ఆర్ఐలందరూ అమెరికాను దోచుకుంటున్నారా? అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు, అక్కడ ప్రగతిలో ఇండియన్స్ బాట వేస్తున్నారు. ఇవన్నీ వాడికి తెలుసు. ఎస్, వాడు అని మాట్లాడుతున్నాను. ఇవన్నీ వాడికి తెలుసు. కానీ అమెరికాలో గ్రాఫ్ పడిపోతుందని, 30% మించి ఆయన్ని అభిమానించే వాళ్ళు లేరని భయపడి, మధ్యంతర ఎన్నికలు వస్తున్నాయని భయపడి, ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడుతూ ఇండియాపై విషం చిమ్ముతున్నాడు. మోదీ మంచోడైతే కావచ్చు, మోదీ మీకు ఫ్రెండ్ అయితే కావచ్చు, కానీ భారత ప్రజలపై ఇలా చేయడం ఎంత మాత్రం సమంజసం కాదు. మరి భారత ప్రభుత్వం ఏమైనా స్పందించిందా అంటే, నిరసన వ్యక్తం చేస్తే చేసి ఉండొచ్చు, అలా మాట్లాడలేరు కదా. ఆయనంటే భయమో భక్తో తెలీదు, కానీ వాడు ఏ విషయం చిమ్మినా మనం మౌనంగానే ఉండాలా, మౌనంగానే భరించాలా? మన వాళ్ళంతా ఉగ్రవాదులు, మన వాళ్ళంతా పిల్లలు కనేందుకే అక్కడికి వెళ్తున్నారు, ఆ పౌరసత్వం కోసమే అంతా ప్లానింగ్ చేసుకుంటున్నారు. అమెరికాలో ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారు. ఇది ట్రంప్ గాడి మాట. ఎంతవరకు సమంజసం? దీన్ని భారతదేశం చాలా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం చాలా ఉంది.